హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? వీడియో చూసేలంతా నేనైతే బాగున్నాను, మీరు బాగుండాలి అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నేనైతే ఈస్టర్కి చిన్న షాపింగ్ అయితే చేశాను, అవి మీతో పంచుకోవాలని చెప్పేసి వ్లాగ్ అయితే షూట్ చేశాను. అక్కడే నేను తీయకూడదు అనుకున్నాను, కాకపోతే చూపిద్దామని చెప్పేసి ఇంకా మీకైతే చూపిస్తున్నాను. అదేంటనుకుంటున్నారా? శారీస్ అనమాట. నేను మా అమ్మకి పాపకైతే బట్టలు అయితే తీసుకున్నాను. అవి ఎలా ఉన్నాయో కాస్ట్ అంతా చూపిస్తాను, చూడండి. ఇవి ఆల్రెడీ ఓపెన్ చేసాను ఫ్రెండ్స్, మిషన్ మీద వేసిన. అదే బ్లాగ్ చేయకూడదు అనుకున్నాను కదా, మిషన్ మీద వేసి మళ్ళీ పాప ఎట్లా బయటకు వెళ్ళిందని చెప్పేసి ఇంకా తీస్తున్నాను అనమాట. ఇది నా డ్రెస్సు, బ్లూ కలర్ అనమాట, కట్స్ది. ఇది తెల్లవారుజామున మాకు ప్రేయర్ జరుగుతుంది ఫ్రెండ్స్, అప్పటికి యూజ్ అవుతుందని చెప్పేసి తెల్లవారుజామునకే తీసుకున్నాను. ఇది అందరికీ తెలిసింది. బ్యాక్ సైడ్ ఇట్లా ప్లెయిన్గా వచ్చింది. ఇంకా వైట్ లెగ్గిన్ వైట్ చున్నీ వేసుకుంటే తెల్లవారుజామున ప్రార్థనకి బాగుంటుంది అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి ఇది శారీ అనమాట. సింపుల్గానే తీసుకున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే వర్కులు తీసుకొని మనం ఎటన్నా వెళ్ళేటప్పుడు కట్టుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి. ఇంకోండి పైట చెంకేమో ఇలా వచ్చాయి, కుచ్చులుగా బాగుంది. శారీ మొత్తం చాలా మెత్తగా సాఫ్ట్గా ఉందని చెప్పేసి ఇంకా ఈ శారీ తీసుకున్నాను. చూడండి ఎంత బాగుందో శారీ మొత్తము. ప్లెయిన్ మనకి ఏంటంటే ఇది ఇట్లా చినిగిపోయి ముక్కలు అయ్యేంత వరకు కలర్ చేంజ్ అవ్వదు, ఈ ప్రింట్ అనేది మనకి పోదు. కాకపోతే బ్లౌజ్ మాత్రం చాలా మంచిగా వచ్చింది, చూడండి. ఇంకా దీనికి మనం లైనింగ్ నాదొక్కటే స్టిచ్చింగ్ చేయించుకోవాల్సింది ఉంది. ఇంకా బ్లౌజ్ పీస్ అయితే ఇలా వచ్చింది, చాలా అంటే చాలా బాగుంది. ఇందాక ఫస్ట్ చూపించిన టాప్ వచ్చేసి 300 పడింది. ఇంక ఈ శారీకి నేను వేరే డ్రెస్కి రేట్ మాట్లాడాను అనమాట, చూపిస్తాను ఆ డ్రెస్ కూడా. ఇప్పుడు 3 పీసెస్ డ్రెస్సెస్ చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్, అవి తీసుకున్నాను. చున్నీ అనమాట. ఇందాక తీసుకున్న శారీకి ఈ డ్రెస్కి నేను రేట్ అయితే మాట్లాడుకున్నాను. ఇంకోండి ఇది వచ్చేసి ప్యాంట్ అనమాట. ప్యాంట్కి ఇలా కింద ఇట్లా వచ్చాయి. ఇప్పుడు అందరూ వేస్తున్నారు, ఇప్పుడు నేను వేసేదే ఓల్డ్ మోడల్ అయింది. అందరు ఎప్పుడో ట్రెండింగ్లో ఉన్నప్పుడే తీసుకున్నారు. నేను తీసుకుందామా వద్దన్నట్లుగా అని చెప్పి తీసుకున్నాను. ఇది గంధం కలర్ అంటారు కదా ఫ్రెండ్స్, అది. ఇది 3 పీసెస్ దుపట్టా. తర్వాత పైన టాప్ అనమాట. టాప్ చూడండి ఎంత బాగుందో, ఇక్కడ మనకి చెంకీలాగా వచ్చి హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ సాదాగా వచ్చాయి, కాకపోతే మనకి ఇట్లా వచ్చింది ఫ్రెండ్స్ డ్రెస్ మొత్తము. ఇది నేను గెట్ టుగెదర్ అయితే మేము ప్లాన్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఒకవేళ సక్సెస్ అవుతే ఆ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది, ఇంకా అమౌంట్ గురించి అయితే ఆగిపోయాము. డ్రెస్ అయితే గెట్ టుగెదర్కి తీసుకున్నాను. ఒకవేళ వేసుకుంటే అప్పుడు చూపిస్తాను, లేకపోతే తెల్లవారుజామున ప్రార్థనకి అయితే ఇది కన్ఫర్మ్ అయితే అవుతుంది అనుకుంటున్నాను. ఇది మీకు ఫస్ట్ చూపించిన శారీ ఉంది కదా, ఈ రెండు వచ్చేసి 1500కి అయితే తీసుకున్నాను. రీజనబుల్లా కాదా చెప్పండి ఖచ్చితంగా. అయితే చెప్పడానికి సపరేట్గా ఇది 1500, అది అయితే 1000 రూపాయల దాకా చెప్పారు డ్రెస్సు. నేను రెండు కలిపి 1500కి అయితే తీసుకున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి అమ్మ శారీ నేను స్టిచ్చింగ్కి ఇచ్చిన అనమాట. బ్లౌజ్ అయితే స్టిచ్ చేసింది అక్క. మిషన్ అక్క దగ్గర కదా వేసేది, అక్కడైతే స్టిచ్చింగ్ చేసింది. నార్మల్ శారీ ఫ్రెండ్స్, కానీ చాలా బాగుంటుంది. అమ్మ వైట్ కదా, బాగుంటుంది అని చెప్పేసి అమ్మకైతే ఇంకా ఈ కలర్ అయితే తీసుకున్నాను. ఫాల్ అయితే మొత్తం వేయించుకొని తీసుకొచ్చాను అనమాట. ఇప్పుడే ఇంకా నాది కుట్టాలి. అమ్మ కట్టుకున్నప్పుడు ఖచ్చితంగా అయితే వీడియో తీసి అయితే పెడతాను. ఇంకా నెక్స్ట్ అయితే పాప చూపిస్తాను. ఇది పాప డ్రెస్ అనమాట. పాపకి ఇంతవరకు ఈ కలర్ అయితే వేయలేదు, బాగుంది. ఫ్రాకే, ఆల్రెడీ అన్ని ఫ్రాక్స్ అయితే అనుకున్నవి. ఇంకా చిన్నపిల్లలకి ఇంతకంటే మోడల్స్ ఏముండవు కదా.
ఇటు సైడ్ చూడండి ఇట్లా మనకి వచ్చింది. ఇదొక మోడల్గా ఉంది, గ్రాండ్గా ఉందని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను. పాపకైతే ఒక్క జత తీసుకున్నాను ఫ్రెండ్స్, ఫస్ట్ టైం అయితే తనకి. ఎందుకంటే తన వెండి గాజులు మార్చిన అనమాట, వెండి గాజులు మార్చి ఇంకొక వెండి గాజులు తీసుకున్నాను. నాకు అమౌంట్ సరిపోలేదని చెప్పేసి తనకి ఒకటే తీసుకున్నాను. ఇది ఈస్టర్ రోజు అయితే వేయడానికి యూజ్ అవుతుందని చెప్పేసి అనుకున్నాను. ఆల్రెడీ తనకి చాలా ఫ్రాక్స్ అయితే ఉన్నాయి. ఎప్పుడు ఎవరైనా తీసుకొచ్చినా కానీ ఇంకా 2-3 అయితే తీసుకొస్తారు కదా, అవి డ్రెస్సులు వెయ్యిన డ్రెస్సులు కూడా ఉన్నాయని చెప్పేసి తనకు ఒకటి జాలని చెప్పేసి ఇంకా ఒక ఫ్రాక్ అయితే తీసుకొని వచ్చాను. ఈ ఫ్రాక్ వచ్చేసి 400 పడింది. పాపకి ఫస్ట్ పుట్టిన దగ్గర నుంచి ఇంకా అక్కడే అనమాట తనకి బట్టలు సెట్ అవుతుంది. ఇంకా నేను ఏ షాప్కి వెళ్ళను, అక్కడికి వెళ్తేనే నాకు సెలెక్షన్ అనేది నాకు మంచిగా అనిపిస్తుంది. కాస్ట్ పరంగా కూడా చాలా తక్కువగా అయితే అనిపిస్తుంది. ఇంక ఇది ఫ్రెండ్స్ మా ఈషా షాపింగ్ అయితే. బట్టలు ఏమన్నా కాస్ట్ ఎక్కువయ్యా, కాస్ట్లో ఏమైనా తేడా ఉన్నాయి ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా మీ ఈస్టర్ షాపింగ్ అయితే చేసేలా ఖచ్చితంగా కామెంట్ చేయండి. మా ఈస్టర్ అనేది ఎలా జరుపుకుంటాం అనేది నేను ముందు వీడియోస్లో అయితే చూపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూశారు అనుకుంటున్నాను. చూస్తే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ బటన్ నొక్కితే ఏ వీడియో పోస్ట్ చేసినా మీ వరకు అయితే రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.